వికారినామ సంవత్సరంలో ద్వాదశ రాశులకి ఎలా ఉంది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. వారి యొక్క ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఈ సంవత్సరం వారికి ఎలా ఉండబోతుంది క్లుప్తంగా తెలుసుకుంటాం. తర్వాత వ్యక్తిగతమైనటువంటి జాతకంలో సంపూర్ణ జాతకం ఎలాగూ చెప్పడం జరుగుతుంది. ప్రతి వారం కూడా మీరు వారి యొక్క వారఫలాల్ని మనము మన ఛానల్ ద్వారా అందిస్తున్నాం. ఇప్పుడు మనము ఈ సంవత్సరం క్లుప్తంగా వారి యొక్క రాశి ఫలితాలను బట్టి ఎలా ఉందో మనం చెప్తాము. శ్రీ వికారినామ సంవత్సరం మీనరాశి మిత్రులారా, మీరు పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదములు కలిగిన మీనరాశి మిత్రులారా, మీ ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 7. దీన్ని మీరు మర్చిపోండి, పెద్దగా టెన్షన్ ఏం పడక్కర్లేదు. ఇది వచ్చి ఖగోళ శాస్త్రంలో వచ్చినటువంటి మార్పులతో కూడినటువంటి రాజపూజ్య ఆదాయ వ్యయాలు మాత్రమే. కానీ జీవితానికి ఒక గొప్ప సంవత్సరం అని చెప్పొచ్చు ఈ 19. మీకు ఇదివరకు కూడా నేను జనవరిలో కూడా చెప్పాను, ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది మీనరాశి మిత్రులకి. ఒక అద్భుతం అంటే అద్భుతం. వికారినామ సంవత్సరంలో అన్ని విధాలుగా కలిసి వస్తుందండి. ఆర్థికంగా, వ్యక్తిగత జీవనపరంగా, వృత్తిపరంగా అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. తలచిన పనులన్నీ కూడా దిగ్విజయం, రాజకీయంలో ఉన్నత పదవి, విదేశీ వాణిజ్యం, మీరు అవార్డ్స్ పొందుతారు, విదేశీ అవార్డ్స్ పొందుతారు. స్పెక్యులేషన్ కలిసి వస్తుంది, వ్యాపారంలో కలిసి వస్తుంది, భూమి కలిసి వస్తుంది, స్త్రీలకైతే సంపన్నమైనటువంటి ఆస్తులు కలిసి వస్తున్నాయి. మీ యొక్క భార్యాభర్తల యొక్క ప్రేమానురాగాలు పెరుగుతున్నాయి. అద్భుతమైనటువంటి సంవత్సరం అని చెప్పచ్చు. వ్యవసాయదారులకి మీరు పండినటువంటి పంటలన్నీ కూడా గిట్టుబాటు ధరలు ఇచ్చి అద్భుతమైనటువంటి పంటలు కలుగుతున్నాయి. మీకు విద్యార్థులు చక్కగా సివిల్స్కి ప్రయత్నం చేయండి, మీకు అవన్నీ కూడా కలిసి వచ్చే అవకాశాలు వస్తున్నాయి. విద్యార్థులకు అందరికీ కూడా చాలా కలిసి వస్తున్నాయి ఈ సంవత్సరం అని కూడా చెప్పుకోవచ్చు బ్రహ్మాండంగా. రాజకీయ నాయకులకి పదోన్నతులు, మంచి పదవులు వస్తున్నాయి, అద్భుతంగా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో శని కూడా సంవత్సరం అంతా విశేషమైనటువంటి ధనలాభాలను అందిస్తున్నాడు, నూతన ఆదాయ మార్గాలు ప్రసాదిస్తున్నాడు. ఆర్థికంగా లాభోపేతంగా ఉంటుంది. మీ ప్రయత్నం మాత్రమే, మీరు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేస్తే అన్ని విధాలుగా మీకు ఆస్తిపాస్తులు కూడా కలిసి వస్తున్నాయి. ఈ సంవత్సరము వికారినామ సంవత్సరంలో గురు భగవాను కూడా మీకు చాలా కలిసి వస్తున్నాడు. వికారినామ సంవత్సరం రాహుకేతువులు మాతృవర్గీయుల ద్వారా కూడా లాభాలను అందిస్తున్నాడు. ఎంత అద్భుతం అండి ఈ సంవత్సరం. మీనరాశి మిత్రులారా, పట్టిందల్లా బంగారం ఈ సంవత్సరం. మీరు మీ ఇంటి ఇలవేలుపు ఉంటుంది కదా, మీ ఇంటి దేవుడు కులదైవం అంటారు చూసారా, ఆ ఇంటి ఇలవేలుపుకి ప్రార్థన చేయండి. పేదవాళ్ళకి పెరుగు, మజ్జిగ దానం ఇవ్వండి, అన్నీ కలిసి వస్తుంది. అద్భుతం. ఇంకా దీంట్లో మీకు ఏ లోపం లేదని చెప్పొచ్చు. ఈ సంవత్సరం అంతా కూడా మీకు మీ యొక్క జీవిత పొటమిలో ఈ యొక్క రోజుని మీరు గుర్తుపెట్టుకో. ఈ సంవత్సరం వికారినామ సంవత్సరాన్ని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. కానీ ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్త పడండి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త పడండి. ఇదొక్కటే సూచన, వేరే ఉండదు. మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. మీ ఇంటి ఇలవేలుపుకి కుటుంబంతో సహా వెళ్ళి పూజ చేసుకొని రండి, అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఇకను ఈ వికారినామ సంవత్సరంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ఆయురారోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, అద్భుతమైనటువంటి ఫలితాలన్నింటినీ కూడా పొందాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థన చేసుకుంటున్నాము. ఈ వికారినామ సంవత్సరం మంచి మంచి ఫలితాలని అందరూ పొంది ఈ ప్రపంచానికి మంచి చేస్తాం, తల్లిదండ్రుల్ని పూజిస్తాం, కుటుంబ సభ్యులతో ప్రేమానురాగంతో ఉంటాము, సమాజానికి హాని కలగకుండా సమాజంలో ఒక ఉత్తమమైనటువంటి గుణంతో మనం జీవిస్తాము. విజయోస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.